సమస్త ప్రాణకోటికి జీవనాధారాలైనటువంటి నీరు, చెట్టు, పశువులని పవిత్రంగా చూడడం అనేది హైందవ ధర్మంలో ప్రధానమైంది. మన భౌతిక శరీరంలోనే కాకుండా భూమండలం చుట్టూ కూడా ఆవరించి ఉన్న జలాలను పూజించడం అనేది మన సంస్కృతి సంప్రదాయాల్లో అనాదిగా వస్తోంది. జీవనదులకు మహాకుంభమేళాలు, అర్ధకుంభమేళాలు, పుష్కరాలు ఇలా వివిధ రకాల పేర్లతో నిర్ణీత కాల ప్రమాణాలకు లోబడి ఉత్సవాలను జరుపుకోవడం, పుణ్య స్నానాలు ఆచరించడం అనేది భారతీయుల ప్రత్యేకత. అటువంటి పరంపరలోనే ఈ ఏడాది జనవరి 13వ తేదీ పౌర్ణమి తిథి నాడు ప్రారంభమై 45 రోజుల పాటు పవిత్ర గంగా, యమున, సరస్వతీ నదుల సంగమమైన ప్రయాగలో కుంభమేళా జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి కూడా కోట్లాది మంది కుంభమేళాకు తరలివచ్చి పుణ్యస్నానం ఆచరిస్తారు. భారతీయుల భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా రాష్ట్రాలు, భాషలు, కులాలు అనేవి పట్టించుకోకుండా అసంఖ్యాకులు తరలి రావడం కుంభమేళా ప్రత్యేకత. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఉత్సవం. జీవనదులుగా పరిగణించే వాటికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా పుష్కరాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ మహాకుంభమేళాలు 4 పవిత్ర నదీ పరివాహక ప్రాంతాలైనటువంటి ప్రయాగరాజ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలలో జరుపుతారు. ఈ క్రతువును జరుపుకోవడం భారతీయ సంప్రదాయాల్లో అనాదిగా వస్తోంది. కుంభమేళా సందర్భంగా నదీ జలాల్లో పుణ్యస్నానం ఆచరిస్తే పాపహరణ జరుగుతుందన్న విశ్వాసంతో పాటు పితృకార్యాలు నిర్వహిస్తే పితృదేవతలకి శాశ్వత మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణ గాథల నుంచి తెలుస్తున్నది. గ్రహాల స్థితిగతుల ఆధారంగా ఈ కుంభమేళాల సమయ నిర్ధారణ జరుగుతుంది. ముఖ్యంగా సూర్య, బృహస్పతి గ్రహాలను బట్టి నిర్ణయం ఉంటుంది. గురువు ఏడాది కాలం పాటు ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. అలాగే సూర్యుడు నెల రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటాడు. ఈ 2 గ్రహాలు 12 సంవత్సరాలకు ఒకసారి నిర్దిష్ట రాశుల్లో ఉన్న సమయంలో ఆయా నదులకు కుంభమేళాలు, పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు. సూర్యుడు మకర రాశిలోను, గురువు వృషభ రాశిలో ఉన్న సమయంలో ప్రయాగరాజులో గంగా, యమున నదీ సంగమ ప్రాంతంలో కుంభమేళా నిర్వహిస్తారు. పౌరాణిక కథల ప్రకారం చూస్తే పుష్కర ప్రాంతాల నిర్ణయం వెనుక క్షీరసాగర మథన అనంతరం జరిగిన ఒక సంఘటన ఉంది. సాగర మథనం తర్వాత వెలువడిన అమృతం కోసం రాక్షసుల మధ్య, దేవతల మధ్య 12 రోజుల పాటు పోరు జరిగింది. అమృతాన్ని దక్కించుకోవాలన్న ఆరాటంలో ఇరు వర్గాలు పోటీ పడిన సందర్భంలో ఆ అమృత భాండం నుంచి ఉజ్జయిని, హరిద్వార్, ప్రయాగరాజ్, నాసిక్ ప్రాంతాల్లో అమృతపు బిందువులు పడ్డాయి. అందుచేతనే ఈ ప్రాంతాలకు అత్యంత పవిత్రత ఆపాదిస్తారు. అక్కడే కుంభమేళాలు నిర్వహిస్తారు. ఈసారి కుంభమేళాల్లో ముఖ్యమైనటువంటి తిథులు ఏంటంటే పుష్యమాస పౌర్ణమి అనగా 13 జనవరి, మకర సంక్రాంతి 14 జనవరి, మౌని అమావాస్య 29 జనవరి, వసంత పంచమి 3 ఫిబ్రవరి, మాఘ పౌర్ణమి 12 ఫిబ్రవరి, మహాశివరాత్రి 6 ఫిబ్రవరి.